హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్‌గా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే నేను గృహజ్యోతి పథకంకి జీరో కరెంట్ బిల్లుకైతే అప్లై చేసామని చెప్పాను కదండీ! 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్. అదైతే మాకైతే ఈరోజైతే మెసేజ్ వచ్చిందండి. ఏమని మెసేజ్ వచ్చింది, ఏంటి అనేది నేను చెప్తానండి. మాకైతే జీరో కరెంట్ బిల్ అయితే స్కీమ్ అయితే అప్లై అయిందండి. జీరో కరెంట్ బిల్ అయితే వచ్చేసింది. ఈ మంత్ అయితే మాకు 437 బిల్ అయితే వచ్చిందండి. అదైతే జీరో అయిందని మాకైతే ఎస్ఎంఎస్ వచ్చింది. ఎస్ఎంఎస్ కూడా మీకు చూపిస్తానండి. ఇంకెవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీగా చేసుకోండి. న్యూ రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళకైతే ఇదొక ఛాన్స్ అనుకోండి. మీరు వెళ్ళైతే మున్సిపల్ ఆఫీస్‌లో అప్లై అయితే చేసుకోండి. ప్రజాపాలనలో ఎవరి పేరు మీద అయితే అప్లై చేశారో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ రేషన్ కార్డు, మీ మీరు ఎక్కడ ఉంటారో అక్కడ రెంట్ హౌస్ అయినా పర్లేదండి. మీరు ఉండే ఆ హౌస్‌కి అయితే కంపల్సరీగా మీటర్ అయితే ఉంటుంది కదా, కరెంట్ మీటరు. ఆ కరెంట్ మీటర్ నెంబర్ అయితే మీరు కట్టిన బిల్ అయితే తీసుకొని వెళ్ళండి. కంపల్సరీగా అవుతుందండి. మేము కూడా రెంట్ హౌస్‌లోనే ఉంటామండి. మా ఓనర్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళకొక్కరికి వస్తుంది. మాకు కూడా ఇప్పుడు ఈరోజైతే కన్ఫర్మ్ అయిందండి జీరో కరెంట్ బిల్లు. కంపల్సరీగా రెంట్ హౌస్‌లో ఉండే వాళ్ళైతే చేసుకోండి. మీరు ప్రజాపాలన అప్లై చేసుకున్నప్పుడు గృహజ్యోతి పథకంకి టిక్ పెట్టుకొని ఉండాలి. ఆ ప్రజాపాలన అప్లికేషన్ అనేది ఆన్లైన్‌లో ఎంటర్ అయి ఉండాలండి. ఎంటర్ అయి ఉంటేనే మీకైతే కంపల్సరీగా స్కీమ్ అయితే వర్తించుతుంది. లేకుంటే రాదండి. మీరు ప్రజాపాలనలో టిక్ పెట్టుకోకుండా ఉంటే మాత్రం రాదు. టిక్ పెట్టుకొని ఉండాలి. ఉంటేనే వస్తుంది. రెంట్ హౌస్‌లో ఉండేవాళ్ళు ఎలా అని అడుగుతున్నారు కదా! ఈ విధంగానైతే అప్లై చేసుకోండి. మీరు మీ హౌస్‌కి అయితే కరెంట్ మీటర్ అయితే ఉండకుండా అయితే ఉండదు కదా! ఎవరికైనా సరే కంపల్సరీగా ఉంటది. మీరు సేవా కేంద్రంకి పోయి మున్సిపల్ ఆఫీస్‌లో ఉంటది అది. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇప్పుడు మాకు ఏ విధంగా ఎస్ఎంఎస్ వచ్చిందో మీకైతే చూపిస్తానండి. చూద్దాం. మాకైతే ఈ విధంగా అయితే ఎస్ఎంఎస్ వచ్చిందండి. చూడండి. వి హ్యావ్ బీన్ ఎన్రోల్డ్ ఫర్ గృహజ్యోతి స్కీమ్ అండ్ బిల్ ఇష్యూడ్ ఆన్ ఆగస్టు 8 రోజైతే మాకైతే బిల్ అయితే కొట్టిర్రండి. ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా, బిల్ చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చిర్రండి. ఇది మా మీటర్ నెంబరు. ఇగో రివైజ్డ్ జీరో బిల్ ఆన్ క్లిక్ హర్ అని అంటుంది. ఇక్కడ వెబ్సైట్ ఉంది కదండీ ఇది. వెబ్సైట్ ఓపెన్ చేయంగానే మనకైతే మన కరెంట్ బిల్ స్లిప్ ఇస్తారు కదా! ఆ స్లిప్‌లో మనకి ఏ విధంగా ఎన్ని యూనిట్స్ కాలింది, ఏమనేది ప్రతి ఒక్కటైతే ఉందండి. ఇంకా చేసుకునే వాళ్ళుంటే కంపల్సరీగా చేసుకోండి. ఇంకా వెయిట్ చేయకండి. వస్తదో రాదో అని. ఫస్ట్ మేము 2 మంత్స్ మన రేషన్ కార్డ్ వచ్చిన తర్వాతనే మేము వెళ్ళి అడిగామండి. అడిగితే ఇంకా వెబ్సైట్ అయితే మాకు ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళకైతే ఛాన్స్ లేదని చెప్పారండి. కాకపోతే 3 డేస్ బ్యాక్ అయితే మళ్ళీ మనకైతే ఆప్షన్ ఇచ్చిర్రని చెప్పారు గదా! అది మేము చూసి పేపర్‌లో చూసైతే నిన్నైతే వెళ్ళైతే అడిగామండి. అడగంగానే వాళ్ళైతే చేశారు. చేయంగానే మాకైతే ఈరోజు నిన్న 21 కదా! ఈరోజు 22 అండి. ఈ 22 రోజు మాకైతే ఎస్ఎంఎస్ ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా అయితే వచ్చిందండి. ఒకసారైతే మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి. నేను ఓపెన్ చేసి ఇగో ఈ విధంగా అయితే వచ్చిందండి. ఇక్కడ చూసారా? ఇక్కడ మా మీటరు, మా అడ్రస్ అంతుంది. ఇవన్నీ ఉన్నాయి చూడారా? ఇక్కడ చూడండి. గృహజ్యోతి సబ్సిడీ నెట్ బిల్ అమౌంట్ 457 వచ్చిందండి. 457 జీరో అయింది. చూసారు గదా! ఇంకెవరైనా చేసుకునే వాళ్ళుంటే చేసుకోండి. ఇంకా వెయిట్ చేయకండి. స్కీములు ఇచ్చినప్పుడే మనం చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత వాళ్ళు తీసేసిన తర్వాత మళ్ళీ కావాలి, కావాలి అంటే మనకెవరు ఇవ్వడానికి ఎవరు ఉండరండి. ఇదైతే చేసుకోండి. రాని దాని కోసం వెయిట్ చేసే బదులు దీన్నైతే మీరైతే ఎవరైనా చేసుకునే వాళ్ళుంటే కంపల్సరీగా చేసుకోండి. ఇంకోసారి చెప్తున్నానండి. ప్రజాపాలనలో ఎవరి పేరు మీద అప్లై చేశారో వాళ్ళకేనండి. వాళ్ళ పేరు ఎవరి పేరు మీద అప్లై చేశారో వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంట్ మీటర్ నెంబర్ అండి. రెంట్ హౌస్‌లో ఉన్న వాళ్ళకి గూడా వస్తుందండి. ఓకే కదండీ! మీకైతే అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకం ప్రజాపాలనలో టిక్ పెట్టుకోలేదు. ప్రజాపాలనలో అప్లై చేసినప్పుడు గృహజ్యోతి పథకంకి టిక్ పెట్టుకోలేదు అని అన్న వాళ్ళేంటంటే మీరు మీ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్‌లో నిన్న గూడా చెప్పాను కదా! మీ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్‌కెళ్ళైతే ఒకసారైతే అప్లై చేసుకోండి. కంపల్సరీగా మీకు కూడా వస్తుంది.
మాకైతే 1 డేలోనే వచ్చిందండి. మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే వీడియో చేస్తున్నాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత ఐ పాయింట్స్ వస్తున్నాయండి. ఐ పాయింట్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు నా ఛానల్‌లో జాయిన్ కావాలనే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ జాయిన్ అని బటను, మీకు సబ్స్క్రైబ్ పక్కకే జాయిన్ అని బటన్ ఉంటది. జాయిన్ కావాలనుకునే వాళ్ళు జాయిన్ కండి. ఓకే అండి. ఇంతే వీడియో. మీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. బాయ్ బాయ్.